ఈరోజు ఉదయం మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మా సభ్యులకు ఏమి కావాలో కూడా సభ్యుల సమక్షంలో అడిగాము. అదే విషయాన్ని వెంటనే తీర్మానాలన్నీ కూడా వారికి సవివరంగా మేము వివరించడం జరిగింది. వివరించిన పిదప అవన్నీ కూడా కాదు, ఇంకా ఈరోజు మాకు ఈ ప్రతిపాదనలతో ఉన్నాము, అక్కడ తీర్మానాలన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి అవన్నీ వాళ్ళు కూడా చూశారు కాబట్టి ఏదైతే పాయింట్లు ఉన్నాయో కండిషన్లు ఉన్నాయో అన్నిటి మీద కూడా సుదీర్ఘంగా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడారు. వారు కూడా కన్విన్స్ చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. అవన్నీ కూడా మాట్లాడిన విషయాలన్నీ కూడా వారు క్లియర్గా రాసుకున్నారు. మా యొక్క డిమాండ్ ఏంటి, మేము ఏ విషయంలో వారికి సహకరిస్తాము, మేము ఏ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నామని వారికి పూర్తిగా వివరించడం జరిగింది. ఈ మీటింగు దిల్రాజ్ గారు, ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారు వారికి అప్పచెప్పారు కాబట్టి అందరు నిర్మాతలు వారి సమక్షంలో ఈ మీటింగ్ జరిగింది. వారు మా అన్ని కూడా పూర్తిగా వివరాలు తెలుసుకొని రేపు ఉదయం నిర్మాతలతో మాట్లాడి రేపు సాయంత్రం ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గం చూపుతా అని చెప్పారు. ఏదైతే పాయింట్స్ అన్నీ కూడా చర్చలోకి వచ్చాయి, పాయింట్స్ అన్నిటికి కూడా మా క్లారిటీ మేము క్లియర్గా ఇచ్చాం, అందరి తరఫున ఇచ్చాం, అందరితో ఇండివిజువల్గా కూడా మాట్లాడారు. ఏ సమస్య ఎవరితో ఉందో కూడా ఆ యూనిట్ రాసుకొని ఒక సయోధ్యగా ఇద్దరికి ఒక అందరు కూడా మాకు సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఏది ఏమైనా నిర్మాతలతో మాట్లాడతారు కదా, ఒక ఫైనల్ అవుతుందని రేపు ఫైనల్ ఆశాజనకం. ఆ 2 పాయింట్కి ఎక్కడ వారు ఫ్లెక్సిబుల్ కావాలి, మేము ఫ్లెక్సిబుల్ కావాలి అనేది కూడా మొత్తం క్లారిటీగా మేము వివరించాలని, మాకు మేము ఏం కోల్పోతున్నాం వారికి వివరించాం కాబట్టి వారు ఒక్కసారి రేపు నిర్మాతలను కన్విన్స్ చేస్తారని చెప్పారు. ఆ కన్విన్స్ చేసిన విధానాన్ని రేపు మధ్యాహ్నం చెప్పి మాకు ఒక అంతిమంగా కొన్ని పాయింట్లన్నీ కూడా డిస్కస్ చేసాము. ఆ డిస్కషన్ ఎలాగో రేపు వస్తుంది కాబట్టి, ఎందుకంటే మళ్ళీ నిర్మాతలతో మేము మాట్లాడిన దాకా మీరు ఉండాలి అన్నారు కాబట్టి మేము ఏమైతే ఆ కండిషన్లన్నీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి అసలు వాళ్ళు చర్చించి రేపు సాయంత్రం మేము ఆశిస్తున్నాం. అంటే ప్రతిరోజు చర్చలు జరుగుతున్నాయి, మీకు ఎందుకు వచ్చి రేపటితో డెఫినెట్గా ఇది ముగింపు పడవచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వారు మరి ఒక మెట్టు మీదే ఉన్నారు. మేమైతే తగ్గుతా ఉన్నాం కానీ వారికి ఒక ఆశ జరిగింది. కండిషన్ల విషయంలో కానీ, అటు వేతనాల పెంపు విషయంలో కానీ, పర్సంటేజ్ విషయంలో కానీ ఆ పర్సంటేజ్ విధానం కూడా చెప్పాము. ఆ కండిషన్ల గురించి కూడా ఫ్లెక్సిబిలిటీగా చెప్పాము. చాలా ఆశాజనకంగా వారు దిల్రాజ్ గారికి వారికి అర్థమవుతుంది కాబట్టి అన్ని విషయాలు వారు క్లారిటీగా చూశారు కాబట్టి మేము ఒప్పించగలమా ఒప్పించలేమా అనే విషయాలు అన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి అవన్నీ కూడా క్లారిటీగా ఉన్నారు, క్లారిటీగా రాసుకున్నారు. రేపు నిర్మాతలు కూడా ఒప్పించి రేపు సాయంత్రం మమ్మల్ని పిలిచి అంతిమంగా రేపు ఫైనల్ చేద్దామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరు మెట్లు దిగేది లేదు, మేమైతే ఏ మెట్లు దిగలేదు. ఆశాజనకం అంటే వారు మొన్నటి వరకు 10% అన్నారు కాబట్టి ఆ 10% కానీ వారు కూడా ఇప్పుడంతా కూడా చూశారు కాబట్టి మా కష్టాన్ని మా నష్టాన్ని అంతా విన్నారు కాబట్టి వారికి కూడా పర్సంటేజ్ పెంచడానికి ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క ఏదైతే కండిషన్లు చెప్పారో ఆ కండిషన్లో కూడా మేము ఏది ఒప్పుకోగలం ఒప్పుకోలేము అనేది వారికి క్లారిటీ వివరించడం జరిగింది కాబట్టి ఒక ఆశాజనకంగా ఉందని చెప్తున్నాం. వారికి కూడా నిర్మాతలు ఒప్పిస్తామని చెప్పారు. ఈరోజు అంతిమంగా ఎవరైనా ఒకటే కాబట్టి వారు బాగుండాలి మేము బాగుండాలని కోరుకునే వాళ్ళం కాబట్టి రేపైతే ఫైనల్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. 3 యూనియన్లు కూడా పెంచడానికి వారు ఒప్పుకోవడం జరిగింది. అది ఎంత పెంచుతామని కూడా వారు పర్సంటేజ్ రాసుకున్నారు. రేపు నిర్మాతలతో మాట్లాడి ఆ 3 యూనియన్లకు కూడా వారు పెంచడానికి సుముఖంగా ఉన్నారు. ఒక రకంగా ఒక కారణం కావచ్చు అని మేము భావిస్తున్నాం. మన తెలంగాణలో మన రాష్ట్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమ గురించి అభివృద్ధి పనులు మన వర్కర్స్కి చేయాలనుకున్నవి ఒక తెలంగాణ హబ్గా సినీ పరిశ్రమ తీసుకెళ్లాలనే విషయం అన్ని చెప్పారు కాబట్టి వారు చెప్పారు కాబట్టి మేమైతే మాకు ఏం కావాలి, మా వర్కర్స్ ఎంతమంది ఉన్నాము ఏంటి అని మేము ఎప్పుడు కూడా చెప్పలేదు కాబట్టి వారికి ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా యొక్క కార్మికుల శక్తి, మా కార్మికులకు కావాల్సిన కోరికలు అన్నీ కూడా విన్నవించుకోవడానికి మేము వారికి పారాభిషేకం చేయడమే తప్పింది తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు. ఈ సినీ కార్మికుల్లో కూడా వివిధ రకాలుగా ఉంటారు, వివిధ పార్టీల వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఇది సినీ పరిశ్రమ అనేది ఒక ఏక కుటుంబం కాబట్టి ఆ కుటుంబానికి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు చాలా తెలంగాణని మన సినీ పరిశ్రమలో మన తెలంగాణలో సినీ పరిశ్రమ చాలా హబ్గా తయారు చేయడానికి ఆ ప్రణాళిక అన్నీ కూడా మాకు ఛాంబర్ వారు కానీ అటు నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పూర్తిగా వివరించారు కాబట్టి వారి ద్వారా మా సందేశాన్ని కూడా పంపాలని మేము చేశాము. రేపు కనుక సక్సెస్ అయిన తర్వాత వారితో ఇంకా పాలాభిషేకం కాదు, వారితో చాలా ఘనంగా ఒక సన్మాన సభ పెట్టి వారికి ఇంకా విన్నవించుకునే విధంగా కూడా ఇంకా తదుపరి కార్యాచరణ కూడా ఉంటుంది.
మేము అక్కడ రాజకీయ నాయకులు కాదండి, మాకు ఎటువంటి రాజకీయాలు లేవు, మాకు ఎటువంటి రాజకీయ నాయకులుగా మేము ఎదగాలని కూడా మేము అనుకోవట్లేదు. మేము ఓన్లీ కార్మిక నాయకులు మాత్రమే, మా కార్మికుల కష్టాన్ని వినిపించుకుంటున్నాం తప్ప దీంట్లో రాజకీయ ప్రవేశం ఎటువంటిది లేదు, రాజకీయ లబ్ధి అనేది ఎవరికీ లేదు. ఇక్కడ ఓన్లీ కార్మిక నాయకులుగా మా కార్మిక శక్తి వినిపించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం తప్ప ప్రభుత్వానికి దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదని చిరంజీవి గారిని ఇప్పుడు ఛాంబర్లో ఏం జరిగిందో కూడా మాకు చెప్పమన్నారు. ఇప్పుడే మేము చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్తాం. వారి తదుపరి మళ్ళీ రేపు మీటింగ్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఇక మరి చిరంజీవి గారు కూడా ఆల్రెడీ ఇప్పుడు దిల్ రాజు గారితో మాట్లాడటం జరిగింది. ముందే దిల్ రాజు గారితో మాట్లాడి రాత్రి మా వద్ద నుంచి ఏవైతే విన్నారో అన్ని చెప్పారు దిల్ రాజు గారికి. వారు కూడా రాసుకొచ్చారు అవన్నీ. అది తదుపరి మరి రేపు ఇప్పుడు ఆల్రెడీ దిల్ రాజు గారు మాట్లాడి వచ్చారని వారే చెప్పారు. వారు క్లారిటీగా మాట్లాడొచ్చిన విషయాలు మేము నిన్న మాట్లాడిన విషయాలు అన్ని మ్యాచ్ అయినాయి. కరెక్ట్గా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ అన్నీ కూడా కరెక్ట్గా మా క్లియర్గా మేము నిన్న ఏవైతే చెప్పామో అదే ప్రజెంటేషన్ ఇక్కడ జరిగింది. కాబట్టి వారు దిల్ రాజు గారు క్లారిటీగా చెప్పారు. మాకు చిరంజీవి గారు నాకు ఇట్లా చెప్పారని కూడా చెప్పారు. కష్టంలో మరి ఛాంబరు రేపు మేము అందరూ నిర్ణయిస్తారు. అక్కడ పెద్దలందరూ ఉంటారు రేపు మీటింగ్లో, వారి సమక్షంలో కూడా మరి అది రేపు తెలుస్తుందండి. రేపు మాది 4 యథావిధిగా, రేపు వాళ్ళ ఉదయం 11 నిర్మాతలది. ఓకే, మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏదైనా సరే, అంతేగాని దీంట్లో ఎటువంటి రాజకీయ కోణాలు లేవు. మళ్ళా ఆ కోణాలు పెట్టి మా కార్మికులను మా యొక్క ఉద్దేశాలని మీరు తప్పుదో పట్టించొద్దని మీడియా మిత్రులకి ప్రాధేయపడుతుంది. ఓకే, హాలిడే ఇస్తాం కానీ మా కార్మికుల కోసం పడ్డ శ్రమలు ఏది కూడా మర్చిపోము. అందరం కూడా కలిసి హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళు మా సినీ మిత్రులు అకరించారు. రేపటితో ఇది కావాలని ముగిస్తున్నాం. రేపు అంతిమంగా ఫైనల్ మీటింగ్ పెట్టుకుందామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.